హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజీ పాయింట్ ఆఫ్ లో ఆల్రెడీ మనం ఒక లెసన్ సంబంధించినటువంటి 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి వీడియో ఓకే చూద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ యూజ్డ్ బై సింగిల్ ఆర్గానిజమ్స్. సో సింగిల్ ఆర్గానిజమ్స్ అనేవి ఎటువంటి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఏంటంటే మనం చూస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రొడక్షన్ లో అవి యూజ్ చేసుకునేవి ఏంటంటే ఫిజన్. సో ఫిజన్ వేరు, ఫ్యూజన్ వేరు గుర్తుపెట్టుకోవాలి. ఫిజన్ అంటే స్ప్లిట్ అవడం, ఫ్యూజన్ అయితే కలవడం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫిజన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్, ఒక సెల్ తోనే లైఫ్ అంటే మనకి ఏదైతే ఆర్గానిజం ఉందో ఆర్గానిజం ఫామ్ అయ్యే వాటిని మనం ఏంటంటే సింగిల్ సెల్ ఆర్గానిజం అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో అమీబా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ తో ఫామ్ అవుతుంది కాబట్టి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనం చూడండి సెల్ డివిజన్ ఆర్ ఫిజన్. ఇక్కడ మనం చూడాలి సెల్ డివిజన్ ఇవ్వడం జరిగింది ఆర్ ఫిజన్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఫిజన్ అనేది ఏంటంటే రీప్రొడక్షన్. సో ఇక్కడ మనకి సింగిల్ సెల్ ఏదైతే ఉందో యూనిసెల్ ఆర్గానిజమ్స్ ఏదైతుందో వాటిలో ఫిజన్ అయినా సెల్ డివిజన్ రెండు ఒకటి. ఎందుకంటే సింగిల్ సెల్ తో ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఒక సెల్ డివిజన్ అంటే అర్థం ఏంటి, ఒక సెల్ నుంచి 2 సెల్స్ ఫామ్ అవ్వడాన్ని మనం ఏంటంటే సెల్ డివిజన్ అంటాం. అలాగే యూనిసెల్ ఆర్గానిజం ఏమవుతుంది, ఒక అమీబా లేదా ఒక యూనిసెల్ ఆర్గానిజం 2 యూనిసెల్ ఆర్గానిజం ఫామ్ అవడాన్ని మనం ఏంటంటే ఫిజన్ అంటాం. సో ఇక్కడ మనకి సెల్ డివిజన్ అన్నా ఫిజన్ అన్నా యూనిసెల్యులర్ ఆర్గానిజం ఒకటే, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముంది, డిఫరెన్స్ అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. లీడ్స్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్, ఆ రకంగా మనకి న్యూ ఇండివిజువల్స్ అది క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. మెనీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఫిజన్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్. Many bacteria and protozoans simply split into 2 equal halves during cell division. సో సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి 2 ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్ కూడా జరిగింది. బ్యాక్టీరియా ఒకటి, ప్రోటోజోన్స్. సో బ్యాక్టీరియాలో కూడా మనకి ఫిజన్ ద్వారా ఒక బ్యాక్టీరియా నుంచి 2 బ్యాక్టీరియాలు ఫామ్ అవడం జరుగుతుంది. అలాగే ప్రోటోజోన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటోజోన్స్ మనకి వచ్చేసరికి అంటే అమీబా అవ్వచ్చు. సో ఈ అమీబా అనేది ఒక ప్రోటోజోన్ ఉంది. సో ఈ ప్రోటోజోన్ లో కూడా మనకి ఏంటంటే సింపుల్ గా స్ప్లిట్ అవుతుంది. ఒక బ్యాక్టీరియా నుంచి 2 బ్యాక్టీరియా ఫామ్, లేదా ఒక ప్రోటోజోన్ అమీబా నుంచి 2 అమీబాలు ఫామ్ అవడం జరుగుతుంది. ఇలా మనకి రెండింటికి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ అమీబా ఇక్కడ అవడం జరిగింది. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద 2 సెల్స్ డ్యూరింగ్ డివిజన్ టేక్స్ ప్లేస్ ఎనీ ప్లేన్. సో ఎలాగైనా కట్ అవ్వచ్చు. అదే మనకంటే ఈ స్ట్రైట్ గా అంటే మనకి లాంగిట్యూడల్ గా కట్ అవ్వాలి, ట్రాన్స్వర్స్ గా కట్, ఇలా ఏం లేదు. సో ఎనీ ప్లేన్ ఎలా అయినా సరే, అంటే ఇలాగైనా స్ప్లిట్ అవుతుంది, ఇలాగైనా స్ప్లిట్ అవుతుంది, ఎలాగైనా స్ప్లిట్ అవ్వచ్చు. సో దీనికి అమీబా కూడా షేప్లెస్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముందో. కాబట్టి ఏ ప్లేన్ లో కట్ అయినా సరే అది 2 ఈక్వల్ హాల్స్ కింద అంటే ఒక అమీబా నుంచి 2 అమీబాలు ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక ఆర్గానిజం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ మనకి పక్కన డయాగ్రామ్ కూడా దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. హౌవెవర్ సమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ షో సమ్ వాట్ మోర్ ఆర్గానిజమ్స్ ఆఫ్ దేర్ బాడీస్ సచ్ యాజ్ ఇక్కడ మనకి ఈ సీన్ ఇక్కడ చూడండి లీస్మేనియా. సో లీస్మేనియా అంటే ఒక ఆర్గానిజం అయితే పక్కన ఇవ్వడం జరిగింది. దీన్ని మనం విచ్ కాజెస్ కాలా అజర్, దీన్ని మనం బ్లాక్ ఫీవర్ అంటాము. సో ఈ కాలా అజర్ అని దేని చూస్తుందంటే ఈ లెస్మేనియా అనేటువంటి ఒక లీస్మేనియా అనేటువంటి ఒక దీనివల్ల అంటే ఇది ఒక ఆర్గానిజం, ఇది కూడా సింగిల్ సెల్ ఆర్గానిజం. సో దీనిలో మనకి ఇది ఎలా ఉందంటే విచ్ హ్యావ్ ఏ చూడండి విప్ లైక్ స్ట్రక్చర్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద సెల్. సెల్ ఒక ఎండ్ లో మనకి చూసేలాగా మనకి ఒక విప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక రకంగా దీన్ని ఫ్లెజల్లా కూడా అనొచ్చు. సో ఈ రకంగా మనకి ఇది లోకోమోషన్ కి అయితే యూజ్ అవుతుందని, అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ వెళ్ళడానికి అది యూజ్ చేయడం జరుగుతుంది ఆఫ్ ద సెల్. ఇన్ సచ్ ఆర్గానిజం బైనరీ ఫిజన్ అక్కర్స్ ఇన్ చూడండి డిఫరెంట్ ఓరియంటేషన్ ఇన్ రిలేషన్ టు ది స్ట్రక్చర్. అంటే ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని ఎలా పడితే అంటే ఇంతకుముందు అమీబా చెప్పినట్టు ఎలా పడితే అలాగా ఏ ప్లేన్ లో సరే కట్ అవడానికి లేదు. ఇది లాంగిట్యూడినల్ గానే ఇది అవుతుంది, ఇది డివైడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూడండి ఈ సింగిల్ ఉంది, ఇందులో నెక్స్ట్ వస్తున్నకి ఏమవుతుందంటే ఒక ఫ్లెజల్లా నుంచి ఇంకో ఫ్లెజల్లా ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ఒక న్యూక్లియస్ 2 న్యూక్లియస్ ఫామ్ అయినాయి, 2 న్యూక్లియస్ డివైడ్ అవడం స్టార్ట్ అయింది. ఆ 2 న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత బాడీ కూడా డివైడ్ అవుతూ ఒక న్యూక్లియస్ ఒక పీస్ లోకి ఇంకో న్యూక్లియస్ ఇంకొక దానిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగా ఒక లీస్మేనియా నుంచి మనకి అవుతుందంటే 2 లీస్మేనియాస్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి లాంగిట్యూడినల్ గా జరుగుతుంది, నిలువుగా జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి ఈ డైరెక్షన్ లో మాత్రమే జరుగుతుంది, వేరే డైరెక్షన్ లో దీనిలో జరగడానికి ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ అవ్వాలంటే మనం ఏముండాలి, ఇది విప్లైక్ స్ట్రక్చర్ కింద కూడా ఉండాలి.
సో విప్ లైక్ స్ట్రక్చర్ అనేది పైన మాత్రమే ఉంటుంది, ఒక ఎండ్లో ఉంటుంది, రెండో ఎండ్లో లేదు. కాబట్టి దీనికి ఎనీ ప్లేన్, ఇక్కడ మనకి అమీబా లాగా ఎనీ ప్లేన్ అనేది ఇక్కడ మనకు వాడలేము, ఎందుకంటే దీని స్ట్రక్చర్ అలా ఉంది. సో స్ట్రక్చర్ అలా ఉంది కాబట్టి ఇది లాంగెట్ చూడాలిగానే ఇది బైనరీ ఫిజన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బైనరీ అంటే రెండింటి కింద ఫిజన్ అవుతుంది. ఇక్కడ మనకి లీస్ మీలో జరిగేటువంటి ఈ ప్రాసెస్. సో ఎలా మనకంటే అమీబాకి వచ్చేసరికి బైనరీ ఫిజన్ ఎనీ ప్లేన్ ఎలాగైనా స్ప్లిట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ లీస్ మీనకి వచ్చేసరికి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి ఒక ఎండ్ లో మనకి విప్ లైక్ స్ట్రక్చర్ ఉంది. సో ఫ్లెజల్ లా ఉంది. సో సెకండ్ సైడ్ లేదు, సెకండ్ ఎండ్ లో లేదు, కాబట్టి ఇది ఒక డైరెక్షన్ లో మాత్రం అది బైనరీ ఫిజన్ చేసుకోగలుగుతుంది. సో ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఆర్గానిజం ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది డయాగ్రామ్ లోను. ఆ డయాగ్రామ్ వచ్చినటువంటి ఆర్గానిజం చూద్దాం సరే. అదర్ సింగిల్ సెల్ ఆర్గానిజం సచ్ యాజ్ ద మలేరియల్ పారాసైట్. మనకి మలేరియా ఫీవర్ ఏదైతే వస్తుందో ఆ మలేరియా వచ్చే పారాసైట్ అంటే ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం ఇది కూడా మనకంటే ప్రోటోజోవా అనే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఇది కూడాను. సో ఈ ప్లాస్మోడియం అనే ఈ ప్రోటోజోవా వల్ల మనకు మలేరియా ఫీవర్ రావడం జరుగుతుంది. డివైడ్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్ సైమల్టేనియస్లీ బై మల్టిపుల్ ఫిజన్. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇది ఎలా పడితే స్ప్లిట్ అవుతుంది, ఇదొకటి ఇలా మనకి స్ప్లిట్ అవుతుంది, ఇలా ఎక్కువగా స్ప్లిట్ అవుతుంది అనమాట. అంటే టూ ఫార్మ్స్ బైనరీ ఫిజన్ కాదు ఇక్కడ మనకి మనకి ఏంటి డాటర్ సెల్స్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఎలా పడితే అలా స్ప్లిట్ అవుతుంది. సో అలా స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా స్ప్లిట్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే మల్టిపుల్ ఫిజన్ అంటాం. సో బైనరీ ఫిజన్ లో ఒక ఆర్గానిజం రెండు ఆర్గానిజమ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక ఆర్గానిజం ఏమవుతున్నాయి, టూ ఆర్గానిజమ్స్ ఫామ్ అవడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వస్తే ఒక ఆర్గానిజం ఏమవుతుందంటే డిఫరెంట్ గా స్ప్లిట్ అవుతుంది, మనకి ఫిజన్ అవుతుంది. అలా మనకి డిఫరెంట్ డాటర్ సెల్స్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాను అంటే మల్టిపుల్ ఫిజన్ అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బైనరీ అంటే ఫిజన్ లో మనకి బైనరీ ఫిజన్ చెప్పుకున్నాము, మల్టిపుల్ ఫిజన్ చెప్పుకున్నాం. బైనరీ ఫిజన్ లో మళ్ళీ అవుతుంది ఎనీ ప్లేన్ లో కట్ అవ్వడానికి అమీబా చెప్పుకున్నాము. ఓన్లీ సింగిల్ లాంగిట్యూడినల్ గా అది డివైడ్ అవ్వడానికి అయితే మాత్రం లీస్ మీన్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి కూడా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఈస్ట్ ఇచ్చాడు. సో ఈస్ట్ వచ్చేసరికి ఇది ఒక ఫంగస్. ఆన్ ద అదర్ హ్యాండ్ కెన్ పుట్ అవుట్ స్మాల్ బర్డ్స్ దట్ సపరేట్ అండ్ గ్రో ఫర్దర్ యాజ్ వి సా ఇన్ యాక్టివిటీ 7.1 జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఈస్ట్ ఏదైతుందో ఈస్ట్ అనే ఫంగస్ ఏమవుతుందంటే ఈస్ట్ నుంచి చిన్న చిన్న బర్డ్స్ వస్తాయి, ఇలాగ బర్డ్స్. ఈ బడ్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ సపరేట్ అయిపోతుంది, సపరేట్ అయిపోయి మళ్ళీ ఇంకొక ఈస్ట్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకు బడ్డింగ్ ద్వారా ఈస్ట్ లో అనేది రీప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇది ఏదైతే మనం బైనరీ ఫిజన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత వచ్చే అంటే ఇంకొక రిప్రొడక్టివ్ మోడ్ ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ అది ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.